almost 20 to 24 kgs, so it's really next level of his improvement over the screen and performance really good. అంటే బైకర్స్ యొక్క స్టఫ్ వాళ్ళ స్ట్రగల్స్ మొత్తం కూడా ఇందులో చూపించారు కదా. సో అది యూత్ కి ఎక్కుతుంది అంటారా? ఫ్యామిలీ obviously. So basically movie it's not only about riding, it's like ఎట్లా అంటే మనం ట్రాక్ మీద ఎట్లా ఉంటాం, మన డిసిప్లిన్ మన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో అది కూడా నేర్పించారు. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అనిపించింది చాలా మంచిగా ఉంది. అది కూడా రాజశేఖర్ గారికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చా? యా సూపర్ గా ఉన్నాయి అసలు. చూసే మాటలు కూడా రావట్లేదు నాకైతే. అందరూ చూడండి, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి మూవీ అయితే. బైకర్స్ అందరూ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ అనిపించింది. ఎమోషన్స్ కానీ బైక్ రైడ్ అన్ని చాలా చాలా బాగున్నాయి. అందరూ చూడాలి, ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. థ్యాంక్ యూ. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు కొంచెం మైనస్ అనిపిస్తుంది అంటే కొద్దిగా బీజిఎం ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీస్ లైక్ ఎక్స్ట్రీమ్ అండ్ సర్వనన్న అయితే ఎక్సలెంట్. అసలు ఆయన ఎఫర్ట్స్ 100%. అంటే నాకు తెలిసి ఇన్ని సినిమాల్లో దిస్ వాజ్ హిస్ బెస్ట్ యాక్టింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా. వెయిట్ లాస్ జర్నీ కానీ ఇవన్నీ కానీ ఇట్ ఈస్ లైక్ అమేజింగ్ అన్న. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, స్లో ఉంది అని అంటున్నారు. ఏం లేదన్నా, అరే ఫస్ట్ హాఫే నీకు సినిమాకి లీడ్ తీసుకొస్తుంది అన్న. యా నీకు లాగ్ అంటూ ఏమనిపించదు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా గేమే. రాజశేఖర్ గారి రోల్ అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అంటే చాలా ఆయనే మెయిన్ రోల్ అన్న చెప్పాలంటే. రాజశేఖర్ గారికి కరెక్ట్ ఎఫెక్ట్ పడింది అన్నది చెప్పొచ్చు. అంటే అటు ఎగ్జాగరేషన్ ఉండదు, మళ్ళీ ఈ సీన్ ఎందుకు పెట్టిరు అనే ఫీలింగ్ రాదు మనకి. సినిమా ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే చెప్పే కదా, ఓన్లీ మ్యూజిక్ కొంచెం అటు ఇటు అనిపించింది. మాకు నచ్చిన సాంగ్స్ కూడా కొన్ని పెట్టలేదు అందులో. సో అది ఒక్కటి తప్పించి మిగతా అంతా ఎక్స్ట్రీమ్. ఏంటి ఓన్లీ బైకర్ మీద ఎమోషన్ ఉంటుందా ఇంకేదైనా? లేదు. సో దిస్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్, ఫ్యామిలీ ఎంత సపోర్టివ్ ఉండాలి ఈ టైంలో అని చూపిస్తాడు. ఒక సన్కి తాతకి బాండ్ ఎట్లుంటే చూపిస్తాడు. మళ్ళీ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చూపిస్తాడు. అసలు బ్యూటిఫుల్ అటాచ్మెంట్స్ అది. చాలా బాగుంది. రాజశేఖర్ అయితే గోటీలు ఆడేసిండు, చాలా బాగుంది. గోటీల చూపించేసిండు అందరికి, గోటీలు ఆడిపించేసిండు. సెకండ్ హాఫ్ అయితే క్రేజీ. క్లైమాక్స్ అన్న, క్లైమాక్స్ చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ టైప్ కూడా బాగుంది మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? నాకైతే క్లైమాక్స్ నచ్చింది అన్న బాగా. క్లైమాక్స్ బాగా నచ్చింది. లేదు చాలా బాగుంది. రొటీన్గా అయితే లేదన్న. అంటే జనరల్లీ తెలుగు ఆడియన్స్ ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ ఏదైనా ఇలాంటివి వస్తే చూస్తారు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. బట్ తెలుగులో తీస్తే అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అది అందరూ ఒకసారి చూస్తే తెలుస్తా అన్న. మేము అంతే అనుకుని చూసినాం, బాగుంది, మాకు నచ్చింది, అందరు చూడాలని అనుకుంటున్నాం. చాలా కష్టపడ్డారు మన శర్వానంద్ గారు. ఎందుకంటే చూస్తుంటే మాకు ఎంత డిఫరెంట్గా యాంగిల్లో మామూలుగా ఒక కాలేజ్ కుర్రోళ్ళగా అనిపిస్తుంది ఆ మూవీలో చూస్తుంటే. ఎంత బాగుంది, ఫైట్స్ కానీ ఆ రేసింగ్ కానీ, అంటే ప్రతి సీన్ మనం తీసుకున్నా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. నిజంగా చెప్తున్నా శర్వానంద, మీరు ఎక్కడున్నా కూడా సినిమా చూసి నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. ఈ సినిమా మీ కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిజంగా చెప్తున్నా ఒక స్థాయికి వెళ్తుంది సినిమా. చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మీరు చాలా ప్రీ రిలీజ్ చూసిన మీరు ఈవెంట్లో కూడా చాలా మీరు చెప్పారు. నిజంగా చెప్తున్నా అది నిజంగా సత్యమైంది. సినిమా కూడా అంత మంచిగా ఉంది. ఇంకోటి మెయిన్ రాజశేఖర్ గారు నిజంగా చెప్తున్నా, మేము అప్పట్లో ఎప్పుడో మేము ఓంకారం సినిమాలో చూసినాం, మేము చాలా ఇష్టపడతాం సినిమా. మళ్ళీ తర్వాత మా అన్నయ్య సినిమాల తర్వాత ఛానల్ తర్వాత మళ్ళీ మీరు మూవీలో కనిపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సినిమా రాసి కానీ అలాంటి సినిమాలు చేసుకుంటూ ఒక హీరో క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసి మన రాజశేఖర్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మీరు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఫాదర్ క్యారెక్టర్ ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ హీరోయిన్ గారి నిజంగా చాలా బాగుంది. ముందుగా చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆయన మత్తిపోయిందని నిజంగా చెప్తున్నా. చాలా బాగుంది. ఆ రేసింగ్ మాత్రం చాలా సూపర్ ఉంటారు. నిజంగా చెప్తున్నా చాలా సాహసం చేసిండు ఆయన. చాలా ఆ సినిమా కోసం ఒక మళ్ళీ డైటింగ్ చేయడం కానీ మళ్ళీ పక్కకు కావడం చాలా కష్టపడ్డా. ఈ సినిమా శర్వానంద్ కెరియర్లో మళ్ళీ ఒక రన్ రాజారాన్ తర్వాత అంటే మళ్ళీ ఒక చాలా 2-3 సినిమాల తర్వాత అంటే ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ చెప్తున్నా కదా. సమ్మర్లో మంచి ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పాలంటే చిన్నప్పటి నుంచి పెద్ద పిల్లల వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క బైకింగ్ కంటెంట్ రిలేటెడ్గా వచ్చిన మూవీస్లో ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు. నాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నా. బైకింగ్ గురించి కూడా మూవీస్ తీస్తున్నారు, చాలా బాగుంది మూవీ, నాకైతే నచ్చింది. యాక్టింగ్ చెప్పలేదా, చింపేసిండి శర్వ భయ్య. ఆయన అన్ని మూవీస్ లాగానే ఈమె కూడా చాలా బాగుంది యాక్టింగ్. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య, డిఓపి అయితే అదిరిపోయింది, చాలా బాగుంది సినిమాగ్రఫీ. మూవీ చాలా బాగుంది, చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. లాస్ట్ క్లైమాక్స్ రేస్ అయితే అదిరిపోయింది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఆయన బెస్ట్ ఆయన ఇచ్చారు, కమ్బ్యాక్ అని చెప్పలేం కానీ ఆయన బెస్ట్ ఆయన ఇచ్చారు. నాకు మూవీలో యాక్టింగ్ చాలా బాగుంది. తర్వాత విఎఫ్ఎక్స్ ఏదైతే డిఓపి ఏదైతే ఉందో వర్క్ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అసలు.
తీస్తే ఎట్లానే హిట్ అవుతుంది. కానీ మోటార్ స్పోర్ట్ అనేది చాలా యూనిక్ స్పోర్ట్. నేను ఒక మోటార్ జర్నలిస్ట్ అనమాట, ఆటోమొబైల్ జర్నలిస్ట్. సో మాకు రేసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ లేకుండా అలా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. అలా కాకుండా ఇది ఆ మోటార్ స్పోర్ట్ ఇంకా వాళ్ళు ఉన్న రేసర్స్ ఒక లైఫ్ని హైలైట్ చేస్తుంది. వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్, వాళ్ళు ఫేస్ చేసే సాక్రిఫైసెస్ మేము చూస్తున్నాము. అది వాళ్ళు ఐడెంటిఫై చేసి తీశారు. ఇంకోటి శర్వానంద్ గారు ఆల్రెడీ ఆయన ఫ్రెండ్స్లో రేసర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఆయన ఒక బైకర్ హిమ్సెల్ఫ్, ఆయన రైడ్ చేస్తాడు. ఆయన డైరెక్టర్ ఏమో బాగా హోంవర్క్ చేశారు, ఏదో తీయాలని తీయలేదు. టెక్నికల్ వాల్యూస్ అనేది, లేకపోతే టెక్నికల్ టర్మ్స్ ఏదైతే రేసింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అంటే పాస్ చేయడము, బ్లాక్ చేయడము, ఓవర్టేక్ చేయడం, ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారు. అండ్ రాజశేఖర్ గారు అద్దరు కొట్టారు. రాజశేఖర్ గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. అస్సలు ఆయనకి అవార్డు వచ్చినా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చాలా బ్యూటిఫుల్ కంబ్యాక్. ఆయనకి తగిన సరైన రోల్ ఇచ్చారు. బ్రహ్మాజీ ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట. ఆయన రోల్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ ఏదో జస్ట్ సాంగ్ కోసం రాకపోవడం అట్లా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాల్యూ ఇచ్చారు, వెయిట్ ఇచ్చారు, ఇంపార్టెన్స్ ఇచ్చారు, రెలవెన్స్ ఇచ్చారు. బోర్ కొట్టేంత అయితే ఎక్కువేం లేదు. జస్ట్ ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం ఇంటర్వెల్ ముందు కొంచెం లైట్గా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ చాలా మూవీ అయితే చాలా బాగుంది. రేసింగ్ షాట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, ఎక్కడ అసలు తక్కువగా తీయలేదు. నిజంగా అయితే న్యాయం చేశారు సినిమాకి. స్టోరీ అయితే చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ అయితేను రాజశేఖర్ గారికి చాలా పెద్ద కంబ్యాక్. సాంగ్స్ అయితే మరీ అంత అద్భుతంగా అనిపించలేదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఇంకా అసలు క్రేజీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. బైక్ గురించి లేదు, రెండు ఉంటాయి. యాక్చువల్లీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది. ఆ రేసింగ్ సీన్ మాత్రం క్రేజీ. కానీ అంటే తెలుగులో ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఫస్ట్ టైం. సో చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది. ఏంటి అది రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెన్స్? సినిమా మొత్తం ఆయనే కనిపిస్తారు సర్వాతో పాటు. చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది. హీరోయిన్తో కూడా సెంటిమెంట్, ఫ్యామిలీ సీన్స్ అన్నీ బాగుంటాయి. అండ్ ఒరిజినాలిటీ ఎలా ఉంది? అంటే బైక్ రేసింగ్ ఈవెంట్స్ ఎక్కువ చూపించినట్టున్నారు కదా, నార్మల్ ఒరిజినాలిటీ ఎలా తీసుకొచ్చారు? లైక్ మామూలుగానే, అంటే మిస్యూజ్ చేయడం అలాంటివే ఉండదు. కంప్లీట్ రేసింగ్ ఆ జోనర్లోనే వెళ్ళింది. బాగుంది. ఓవరాల్ మూవీ చాలా బాగుంది. 5/5. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి వచ్చిన F1 ఇలాంటి సినిమాలు అంటే పబ్లిసిటీ లేకుండా కూడా వెళ్తారు కదా జనాలు. మరి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందండి అంతా. సో ఫాదర్ సన్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. లైక్ ఒక ఫాదర్ కొడుకు సపోర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఒక పర్సన్ ఎలా సక్సెస్ అవుతాడనేది ఈ మూవీలో ఉంది. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఏ బైకర్గా సో మేమైతే వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం తెలుగులో అండ్ మోర్ ఓవర్ శర్వానంద్ గారు ఒక బైకర్ గురించి ఆలోచించి మూవీ తీశారు. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక రకంగా ట్రాక్ మీద ట్రాక్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. అంటే మమ్మల్ని మేమే చూసుకున్న ఫీలింగ్ ఉంది అందులో. సో ఇప్పుడున్న యూత్కి అయితే ఒకటే చెప్తాము, లైక్ రోడ్ల మీద అయితే స్టంట్స్ చేయొద్దు దయచేసి. సో దానికంటూ సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి, లైక్ సపరేట్ కోచెస్ ఉంటారు. సో ప్రాపర్ కోచింగ్ తీసుకొని అయితే స్టంట్స్ చేయండి. బ్లాక్ బస్టర్ అండి. ఒట్టి బైకర్స్ కాదు, బైకర్స్ కాకుండా పెద్దోళ్ళు, టీనేజర్స్ అందరు చూడవచ్చు ఈ మూవీ. అయితే చాలా మంచిగా ఏమనిపించిందంటే ద వే శర్వానంద్ హాజ్ యాక్టెడ్, ద రాజశేఖర్ గారు ద వే హీ ఈజ్ యాక్టెడ్ అండ్ ఎంటైర్ క్రూ ఆఫ్ ద మూవీ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ద వే దే ఆర్ టేకన్ ద రేసింగ్ సీన్స్ చాలా రియలిస్టిక్ ఉన్నాయి. ద ట్రాక్స్ ఆర్ వెరీ నైస్. ఎలా షూట్ చేశారు, ఎలా ఎమోషన్స్ చూపించారు, ఎలా ఒక బైకర్ లైఫ్ ఎలా ఉంటుంది అది యాక్చువల్లీ స్క్రీన్ పైన రియాలిటీగా ఎలా ఉంటుంది అది స్క్రీన్ పైన వచ్చి చూపించారు. సో మ్యూజిక్, పాటలు అయితే చాలా బాగున్నాయి. ఎస్పెషలీ ఒక పాట అక్కడ ఆయన ఎక్సర్సైజ్ చేస్తాడు, ఎలా ప్రిపేర్ అవుతాడు మళ్ళీ ట్రాక్ రేసింగ్ గురించి, అది చాలా బాగుంది. ఆ పాట చాలా నచ్చింది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ చాలా మంచిగా ఉంది. గ్రాఫిక్స్, సౌండ్ అండ్ ఆల్ చాలా బాగుండే. అది బెస్ట్ ఫ్రెండ్, రైవల్స్ టర్నింగ్ టు బెస్ట్ ఫ్రెండ్, అది కూడా చాలా మంచిగా ఉండే. ఏం బాగా నచ్చింది మూవీలో? అది రేసింగ్ది, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అండ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్. రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా థండర్, చాలా బాగుంది. ఓకే, హీరోయిన్ ఎలా ఉన్నారు? హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది? రిలేషన్షిప్ లాగానే. థ్యాంక్ యూ. సో ఓవరాల్ రేటింగ్